ఈ న్యాచురల్ రెమెడీస్ మీ పిల్లల ప్రాణానికి ప్రమాదం కావచ్చు. ఏంటవి? మొదటిది కరక్కాయ. చాలా మంది కరక్కాయని దగ్గు తగ్గించడానికి వాడతారు. పెద్దవాళ్ళు ఇది ఓకే. చాలా మంది ఏం చేస్తుంటారంటే ఈవెన్ 6 నెలల్లో పిల్లల్లో, పసిపిల్లల్లో కూడా దగ్గు రాగానే కరక్కాయ అరగదీసి నాలుగు రాస్తుంటారు. కొంతమంది కరక్కాయ అరగదీసి నీళ్ళతో కలిపి పట్టిస్తూ ఉంటారు. ఇట్లా పట్టించడం వల్ల పిల్లలు దాన్ని మింగలేక పొలమారి గొంతుకు అడ్డం పడి ప్రాణం పోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో 6 నెలల్లో పిల్లలకి సాధారణంగా దగ్గు జలుబు మందులు అవసరం ఉండవు. ఒకవేళ అవసరం ఉన్న డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తో మాత్రమే వాడాలి. కానీ కరక్కాయ గానీ తేనె గానీ సంవత్సరంలో పిల్లలకు కూడా ఇవ్వకుండా ఉండడం బేబీ సేఫ్టీకి చాలా మంచిది. రెండవది ఆముదం. బేబీస్ లో గానీ పిల్లల్లో గానీ మోషన్ అవ్వట్లేదంటే ఇంకా పాత పద్ధతి ప్రకారం చాలా మంది ఏం చేస్తుంటారంటే ఆముదం నాకిస్తుంటారు లేదా ఆముదం పోస్తుంటారు. మీరు ఎప్పుడు ఆముదం తాగారా? ఆముదం తాగడం పెద్దవాళ్ళకు కూడా కష్టమే. ఎందుకంటే అంత థిక్ గా ఉంటుంది. ఆల్మోస్ట్ కొబ్బరి నూనె తాగినట్టు చాలా కష్టంగా ఉంటుంది మింగడం. సో మనమే తాగడానికి కష్టపడుతుంటే బేబీస్ ఎట్లా తాగుతారు? సో నోట్లో వేయగానే కొంచెం గట్టిగా ఏడుస్తారు. కొన్నిసార్లు లక్కీగా పొట్టలోకి వెళ్ళొచ్చు, కొన్నిసార్లు ఊపిరితిత్తుల్లోకి వెళ్ళొచ్చు. ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిందంటే అయితే యాస్పిరేషన్ నిమోనియా, అంటే నిమోనియా రావచ్చు. అదృష్టం బాగోకపోతే బేబీ ప్రాణం కూడా పోవచ్చు. లేదు పొట్టలోకే వెళ్ళింది అనుకుందాం. మీరు ఇచ్చిన ఆముదం వల్ల చాలా హెవీ మోషన్స్ అయిపోయి బేబీ డిహైడ్రేషన్ లోకి వెళ్ళి ప్రాణం పోయే అవకాశం కూడా ఉంటుంది. సో ఇలా ఆముదం ఇవ్వడం ద్వారా ప్రాణం కోల్పోయిన పిల్లల్ని మేము ఎంతో మందిని చూసాం. ఆముదం లాంటి ఇవ్వద్దు. ఇప్పుడు మోషన్ అవ్వడానికి చక్కని మెడిసిన్స్ ఉన్నాయి. మెడిసిన్ లేకుండా మీ డైట్ చేంజ్ తో కూడా మోషన్ అయ్యే అవకాశం ఉంది. మోషన్ అవ్వకపోతే మీ డాక్టర్ అని కన్సల్ట్ చేయండి. 90% మెడిసిన్ అవసరం లేకుండానే మోషన్ చక్కగా సెట్ అవుతుంది బేబీస్ లో. మూడవది, బేబీస్ లో కళ్ళ కలకలు వస్తే, అంటే కళ్ళు పుసులు కడతా ఉంటే తల్లిపాలు పిండి బేబీ కళ్ళల్లో వేస్తూ ఉంటారు. ఇది ఎప్పుడుదో పాత పద్ధతి, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. మందులు లేని కాలంలో ఇట్లా వాడేవాళ్ళేమో. తల్లిపాలు కళ్ళ కలకలకి ఏమీ పనిచేయవు. తల్లిపాలు కళ్ళల్లో వేయడం అనేది అమాయకత్వం. ఇట్లా చేయడం వల్ల బేబీకి ఎట్లాంటి ఉపయోగం లేదు. ఇంకా కళ్ళు డ్యామేజ్ అయ్యి ఇన్ఫెక్షన్ పెరిగే అవకాశం ఉంది. సో కళ్ళ కలకలు వచ్చినా, బేబీ కళ్ళలో ఏ ప్రాబ్లం వచ్చినా కంటి డాక్టర్ కానీ పిల్లల డాక్టర్ కన్సల్ట్ చేయండి. ఒక్కొక్కసారి ఏమి చేయకపోయినా అవే తగ్గిపోతాయి. మనం పాడు చేయకుండా ఉంటే చాలు.